హాయ్ రా ఆనంద్. నేను ఫైనలీ ఒక కొత్త కారు కొనాలని డిసైడ్ అయ్యా. బడ్జెట్ వచ్చేసి 30 లక్షలు అనుకుంటున్నా. ఆటోమేటిక్ టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? వావ్, నైస్ రా. సరే, బట్ ఒక స్మాల్ క్వశ్చన్. ఈ 30 lakhs 5 నుంచి 10 years తర్వాత ఎంత వాల్యూ ఉంటాయి? సుమారు 10-15 లక్షలు. అంటే సుమారు 50% తగ్గుతుంది. కానీ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పటికైనా పెరగడమే కానీ తగ్గడం ఉండదు. అంటే సింపుల్గా చెప్తా, నువ్వు మొత్తం 30 lakhs కార్ మీద ఖర్చు చేస్తే అది లయబిలిటీ. కానీ అదే డబ్బులో కొంత ఎసెట్గా పెట్టితే ఫ్యూచర్లో మనీ గ్రో అవుతుంది. ఓకే, మరి ఎలా? నీ వద్ద ఉన్న ఆ 30 lakhsలో 10 lakhs ల్యాండ్ మీద పెట్టు. మిగతా 20 lakhsలో నువ్వు కొనాలనుకున్న అదే కార్ని మాన్యువల్లో మనకు అవసరం పడే ఫీచర్స్ ఉన్న వేరియంట్ తీసుకో. నీకు కార్ కొన్నట్టు ఉంటుంది, అలాగే నీ భవిష్యత్తు సురక్షితమవుతుంది. హరే ఆనంద్, నువ్వు చెప్పింది నిజమా? సరే, కానీ 10 లక్షల్లో ప్లాట్ వస్తుందా? హారా, వరంగల్ హైవే దగ్గరలో SSVPDS వాళ్ల హిల్ కౌంటీ వెంచర్ ఉంది. ఆ ఏరియా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా హై. అన్ని సదుపాయాలతో కేవలం 10 లక్షలకే అందిస్తున్నారు. ఓకేరా, నెక్స్ట్ సండే ఫ్రీయే కదా? హిల్ కౌంటీకి సైట్ విజిట్కి వెళ్దాం. సరేరా, వెళదాం. మీరు కూడా సురేష్ లా ఎసెట్స్ ఫస్ట్, లగ్జరీ నెక్స్ట్ అనుకుంటే మీ భవిష్యత్తు సురక్షితమవుతుంది.